కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది ఏంటంటే మిగిలిపోయిన దోశ పిండి ఉంది మా ఇంట్లో, సో ఒట్టిగా దోశ పోసుకుంటే తినబుద్ధి కాదు కాబట్టి కొంచెం పసుపు వేసాము. సో దీంట్లో కొంచెం ఆనియను, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలుపుకొని దోశ పోసుకోవాలి. ఇంకా ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్ ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి మేము కరివేపాకు వేసుకున్నాం. సో బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత దోశ పోసుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకోవచ్చు, కానీ మాకు ప్యాన్ ఉందని చెప్పి ప్యాన్లో పోసుకుంటున్నాం. అలా నూనె పోసుకొని నూనె వేడయ్యాక ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఇది నూనె వేడయ్యాక ఆ హీట్ అయిందో లేదో చూసుకొని అప్పుడు దోశ పిండి వేసుకోవాలి. సో దోశ పెనం వేడైంది. ఇలా కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి బాగా. మీ ఇంట్లో దోశ పెనం ఉంటే దోశ పెనమే వేసుకోండి. మేము ఇప్పుడు ప్యాన్ ఉందని ప్యాన్లో వేస్తున్నాం. ఇట్లా మూత పెట్టుకోవాలి. మీకు అప్పుడే రెసిపీ తెలిసిపోయి ఉంటుంది. ఇది ఉత్తప్పము. అయ్యో మొత్తం కూడా వచ్చింది. ఇప్పుడు ఉత్తప్పం, ఆంధ్ర స్టైల్ ఉత్తప్పం క్విక్ రెసిపీ పెట్టాను, చూడొచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటుంది. టమాటా పచ్చడి కాంబినేషన్ చూడు, సూపర్ రియాక్షన్ వస్తుంది మనకి. భలే ఉంటుందండి.